మాకు ట్రైన్ మిస్ అయిపోయింది కదా, మేము వెళ్ళాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, లేకపోతే నాగపట్నం వెళ్ళాలని కన్ఫ్యూజ్లో ఉన్నాం. కానీ మా పిల్లలైతే ట్రైన్ చూస్తున్నారు, ఏది ఉన్నదా ఏది లేదా, మాకు ట్రైన్ ఉన్నదా లేదా అసలుకి అని మా పిల్లలు చూస్తున్నారు. ఈ లోపల మేము చెర్లపల్లి స్టేషన్ ఎలా ఉందో చూపిస్తాం. కానీ చాలా బాగున్నది, నీట్గా కూడా ఉన్నది. ఎంత బాగుందంటే మన ఎయిర్పోర్ట్లో ఎలాగుంటుందో అలాగున్నది, అంత మంచిగా ఉన్నది, నీట్గా ఉన్నది. మన ప్రయాణికులు కూర్చోటానికి కూడా చైర్లు ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా మంచి. అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు, శుభ్రంగా ఉన్నది. తర్వాతకి మనము ఇక్కడ స్టేషన్ అంతా చూసి మనం బయటకు వచ్చేలేకి, ఇక్కడ మా చెల్లి వచ్చింది, స్టేషన్ అంతా చూసి మనము బయటికి వస్తే మనకి ఆటోలు ఉండయి, బస్సులు ఉండయి, వెళ్ళటానికి చాలా బాగున్నాయి. ప్రయాణం చేయటానికి కూడా వసతి బాగుంది, బస్సులు ఆటోలు ఉండయి. మాకైతే ఇక్కడి నుంచి చెర్లపల్లి నుంచి మాకైతే డైరెక్ట్ చెన్నైకి అయితే వెళ్ళటానికి ట్రైన్ లేదు అసలుకి. ఇంకా మేమైతే వదిలేసుకున్నాము. కానీ మేము వెనక్కి వెళ్ళకుండా కొంచెం ఖర్చు అయినా కానీ మేము నాగపట్నం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము ఇక్కడైతే మాకు విజయవాడకి, చెర్లపల్లి నుంచి విజయవాడకి అయితే ట్రైన్ ఉన్నది, విజయవాడ నుంచి చెన్నైకి ఉన్నది. మాకు ఇదొక గొప్ప విషయం అన్నమాట మేము చూసుకున్నది. ఇక్కడ చూసారా ఎంత బాగుందో స్టేషన్, చాలా బాగున్నది, చాలా మంచిగా కూడా ఉన్నది. మేము కూడా ట్రైన్ మిస్ అయిందిలే కానీ ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది స్టేషన్. మాకు చెర్లపల్లి నుంచి విజయవాడకి 1100 ఛార్జ్. ఎంత మాకు ట్రైన్కి 9 మందికి, 9 మందిని కదా మేము వెళ్ళింది, 9 మందికి 1100 అయినాయి అన్నమాట. ఒక మనిషికి వచ్చి 120 రూపాయలు పడ్డది. అట్లాగా మాకు 9 మందికి 1100 ఛార్జ్ అయినాయి ట్రైన్కి. అది జనరల్లోనే, రిజర్వేషన్ లేదు కదా, రిజర్వేషన్ ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి జనరల్లోనే మాకు 1100 పడ్డాయి. ఇప్పుడు మేము ఆ టికెట్లు తీసుకొని మేమైతే ఈ స్టేషన్ అంతా మంచిగా చూసాము, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది మాకు. చెర్లపల్లి స్టేషన్, రైల్వే స్టేషన్ చాలా బాగా అనిపించింది. మేమైతే ఇంటికా నుంచి కోడిగుడ్లు కూర, మేమైతే స్టేషన్ అంతా చూసేసి మేము ఇంటికాడ తెచ్చుకున్న ఫుడ్ అయితే కోడిగుడ్లు కూర, గోంగూర పచ్చడి, పులిహోర, ఇవి ఇంకా తినేవి తెచ్చుకున్నా. మేమైతే ఇవన్నీ తినేసి మేము విజయవాడ ట్రైన్ అయితే మేము వీడియో తీయలేకపోయాం. మేము తినేసి విజయవాడ ట్రైన్ ఎక్కేసాము. ఇప్పుడు మేమైతే విజయవాడ ట్రైన్ ఎక్కి ఇక్కడ మేము 3 గంటలకైతే విజయవాడలో దిగాము. విజయవాడలో దిగి మీకు ఇక్కడ విజయవాడ స్టేషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నది. మాకు చెన్నైకి ఎన్ని గంటలకు ఉన్నదంటే ట్రైను, ఇక్కడ విజయవాడలో 3 గంటలకు దిగాము. మేము దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మొఖాలు కడుక్కొని టీ తాగి మేము ఒక 2 గంటల సేపు పడుకున్నాం. మాకు విజయవాడ నుంచి ట్రైను చెన్నైకి 6 గంటలకు ఉన్నది. ఇక టీ దాకా మేము కొంచెం అటు పడుకునేలేక మాకు ట్రైన్ టైం వచ్చేసింది. మాకు విజయవాడ నుంచి అయితే టికెట్లకి ఒక మనిషికి వచ్చేసి 190 రూపాయలు. ఇక్కడ మాకు 9 మందికి అయితే 1700 పడింది. ఒక మనిషికి అయితే 190 రూపాయలు తీసుకున్నాం, జనరల్ టికెట్లు తీసుకున్నా. ఇప్పుడు మనకు ట్రైన్ కూడా వచ్చింది 6 గంటలకి. మేము చెన్నైకి ట్రైన్ ఎక్కేసాం, తీయలేదు కానీ మీకు మేము జర్నీ చేసేది మీకు అక్కడక్కడ చూపిస్తున్నా. మనకి ఇక్కడ విజయవాడ నుంచి కృష్ణా నది మీదుగా వెళ్తుంది ట్రైన్, చాలా బాగుంది. మాకు ఆ నదిలో నీళ్ళు అయితే బాగుండయి. మేమైతే ఎక్కేసాం. ఇక్కడ మాకు కొంచెం గొడవ అయిందన్నమాట. మేము చేయి కడుక్కొని నీళ్ళు వాళ్ళ మీద పడ్డాయని కొంచెం గొడవ అయింది. తర్వాత అది అయిపోయింది అనుకోండి, మాటలతోటి సర్ది చెప్పేశారు, అయిపోయింది. మేము ఇప్పుడైతే చెన్నై స్టేషన్లో దిగేసాం. చెన్నై స్టేషన్లో దిగేసి మేము కొంచెం అక్కడ మా వాళ్ళు కొంచెం బాత్రూమ్కి అట్లాగా వెళ్ళేసి వచ్చేసి మంచిగా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము తీసుకెళ్ళిన అన్నము మాకు చెన్నైలో కూడా తినటానికి ఉన్నది. గోంగూర పచ్చడి, పులిహోర ఉన్నది, వైట్ రైస్, గుడ్లు కూర అక్కడే అయిపోయింది. ఇక్కడైతే మీకు చెన్నై స్టేషన్ మొత్తం మీకు చూపిస్తాను. చెన్నై స్టేషన్ కూడా చాలా బాగున్నది, చాలా నీట్గా కూడా ఉన్నది. ఇంక మేము దిగేసి
ఇంకొన బయటికి కొంచెం బాత్రూమ్లకి అట్లాగా అక్కడ స్టేషన్లోనే ఒకళ్ళకి 10 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ మేము వెళ్తున్నాం, మా చెల్లెలు కూతురు నేను, మేము ముగ్గురమే వాష్రూమ్కి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర డబ్బులు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మా ఆయన జేబులో నుంచి మేము విజయవాడ నుంచి చెన్నైకి వచ్చేటప్పుడు 1000 రూపీస్ కొట్టేశారు. మేము ట్రైన్ ఎక్కినాక తర్వాత చూసుకున్నాము అవి ఎవరు కొట్టేశారు ఆ జనరల్ ఎక్కేటప్పుడు. కానీ డబ్బులు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మాకు ఇన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా కానీ మా ప్రయాణం అయితే మేము ఆపకుండా వెనక్కి తిరగకుండా మేము చక్కగా వెళ్ళటానికి మాత్రమే మేము ముందుకే సాగాము. మేము ఇక్కడ మీకు అన్నాలు అయితే తెచ్చుకొని, ఇది మధ్యాహ్నం కదా తెచ్చుకొని తింటున్నారు అందరూ. మాకైతే తీసుకెళ్ళిన అన్నం పులిహోర గోంగూర ఉన్నది. మేము కూడా మధ్యాహ్నం అన్నం తింటున్నాం. ఇక్కడ మేము 9 మంది కూకొని అన్నం తింటున్నాము. మేమైతే చెన్నై స్టేషన్లో అన్నం తినేసి మా సామాన్లు అన్ని చదురుకొని మేమైతే చెన్నై స్టేషన్లో నుంచి బయటికి వెళ్తున్నాము. ఇప్పుడు బయటికి వెళ్ళి బస్సులకి వెళ్ళాము. చెన్నై నుంచి మేము ఈ ఎగ్మోర్ ట్రైన్ అవన్నీ మేము చూడలేదు. మేమైతే ఇంకా ట్రైన్కి వెళ్ళొద్దులే, ఇంకా మేము ట్రైన్లో చాలా జనరల్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం కదా అని చెప్పానని ట్రైన్కి అయితే మేము వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ చెన్నై నుంచి మేము బస్సుకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాము. చెన్నై స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఆటోలు ఉన్నాయి కదా, ఆటోలు మాట్లాడుకున్నాము. ఒక ఆటోకి వచ్చి 150, 2 ఆటోలు మాట్లాడుకున్నాం 300. ఇప్పుడు మేము ఈ ఆటోలు ఎక్కి మేము ఎక్కడికి వెళ్ళాలంటే ఇంక మేమైతే మా సామాను పెట్టేసుకొని మేము ఆటోలు ఎక్కుతున్నాము. ఇక్కడ ఆటో ఎక్కి మేము చెన్నై బస్ స్టాప్కి వెళ్ళాలి. ఆ బస్ స్టాప్లో మేము బస్సు చూసుకోవాలి. ఇప్పుడైతే ఆటో ఆయన తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. ఇదిగో మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు మమ్మల్ని. మేమైతే 300కి 2 ఆటోలు మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే మేము ఆటో ఎక్కి ఓల్డ్ బస్ స్టాప్ కాడికి వచ్చాం. ఓల్డ్ బస్ స్టాప్ కాడికి వచ్చి ఇక్కడ మేము కోయంబూర్ బస్సు చూసుకొని ఎక్కాలి. దాని నెంబర్ ఎంత ఏందని. మనకి తెలుగు అనేది లేదు, ఇంగ్లీష్ అనేది లేదు, మొత్తం తమిళ్లోనే ఉన్నది. దాన్ని చూసుకొని ఎక్కాలి. మేము ఈ విధంగా బస్సులకి ఎందుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నామంటే మా పిల్లలు మేము అందరమే చాలా అలసిపోయి మేము ఇట్లా బస్సుకి అయితే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ మేము బస్సు ఎక్కేసాం. మీకు బస్సు చూపిస్తాము. ఇక్కడ మాకు ఒక నెంబర్కి వచ్చి 41 రూపాయి. మాకు 9 మందికి మాకు ఎంత అయినాయి అంటే ఛార్జీలు మాకు ఇక్కడ 9 మందికి 370 అయినాయి. ఇంకా టికెట్లు తీసుకున్నాము. ఇక మేము హ్యాపీగా బస్సులో కూకొని మంచిగా నిద్రపోయారు పిల్లలు. ఎలాంటి రిస్క్ లేకుండా నిద్రపోయారు. అక్కడక్కడ వీడియో తీస్తా ఉన్నాము.
ఇక్కడ మనకైతే కోయంబేర్ బస్ స్టాప్ వచ్చేసింది. ఇక్కడ మనం ఈ బస్ స్టాప్ లో దిగేసాము. కానీ జర్నీ చాలా బాగా, చెన్నై నుంచి మాకైతే జర్నీ చాలా బాగా సాగింది. మేమైతే ఈ బస్సు ఎక్కాము. ఈ బస్సు ఎక్కి మేమైతే ఇక్కడికి చేరుకున్నాం. మా ప్రయాణం అంతా కూడా మంచిగా సాగింది. కానీ మా పిల్లలు 5గురు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఈ తమిళ్లో నుంచి అక్షరాలు మంచిగా చూసుకొని మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడైతే మనం బస్ స్టాప్ లో దిగినాక ఇక్కడ మనం ఫోన్ పే చేస్తే 10 రూపీస్ కి మనకి వాటర్ బాటిల్ వచ్చింది. ఇక్కడ ఫోన్ పే చేసి మనము వాటర్ బాటిల్ తీసేసుకున్నాము. తీసుకొని ఇంక మేము అక్కడ బస్ దిగినాక వాష్రూమ్ కి ఇదిగో బాటిల్ నీళ్ళు, వాటర్ బాగున్నాయి. అయితే కూలింగ్ లేదు కానీ బాగున్నాయి వాటర్. ఇక్కడ మేము ఇక మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మేము ఈ కోయంబేర్ బస్ స్టాప్ కి అయితే వచ్చాం. మేము ఇగో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ భలే ఉన్నదండి బస్ స్టాప్ అయితే, సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నది. తమిళనాడు సీఎం గారు అయితే భలే చేసేది, చాలా నీట్ గా ఉన్నది బస్ స్టాప్ అయితే. మీకు చూపిస్తాను చూడండి బస్ స్టాప్ మొత్తం. మేము అక్కడ వీడియోలు దిగాము, మేము ఫోటోలు దిగాము. బస్సులు అయితే తమిళనాడు బస్సులు అయితే అసలు సూపర్ గా ఉండి, అసలు ఒక బస్సును చూసినట్టు ఒక బస్సు చూడటానికి లేదు. చాలా బాగున్నాయి బస్సులు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఇక్కడ మేము దిగి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగో మా చెల్లెల కూతురు బ్యాగ్ వేసుకొని మనం బస్సు ఇక్కడ చూసుకోవాలి నాగపట్నంకి. ఇక్కడ నుంచి మనకి నాగపట్నానికి ఉంటాయి అన్నమాట బస్సులు. ఆ బస్సుకు వచ్చేసి మాకు 2520 రూపాయలు అయినాయి ఛార్జీలు. ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే బ్యాటరీ బండ్లు ఉన్నాయి, ఫ్రీ సర్వీసే. ఎక్కించుకొని సీట్ల వరకే ఎక్కించుకొని మమ్మల్ని ఆ బ్యాటరీ బండి ఎక్కించుకొని బస్ స్టాప్ కాడికి, బస్సులు ఉండి ఆగే కాడికి తీసుకెళ్తాది. ఒక మనిషికి ఛార్జీ వచ్చి నాగపట్నానికి 280 రూపాయలు ఛార్జీ. మాకు 9 మందికి వచ్చేసి 2520 రూపాయలు అయినాయి. ఇక్కడ హోటల్ ఉంది చూసారా, మేమైతే ఆ హోటల్లో మేము నూడిల్స్ తీసుకున్నాము. చికెన్ నూడిల్స్, పొరాటా, తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని మేమైతే బస్ స్టాప్ లో నుంచి మేము బస్సుల కాడికి వెళ్తున్నాం. ఇక్కడైతే మనకి ఇది ఎక్సలేటర్ కూడా ఉన్నది. దాంట్లో మా పిల్లలందరూ అయితే ఫోటోలు దిగటం, వీడియోలు తీసుకోవటం చాలా బాగున్నదండి. మీకు ఈ బస్ స్టాప్ మొత్తం చూపిస్తాను చూడండి. మేమైతే ఈ కోయంబేరు నుంచి మేము నాగపట్నం వెళ్ళటానికి బస్సులు ఎక్కాము. చూసారా మా మొఖాలన్నీ పీకపోయండి. అంటే 1.5 రోజు జర్నీలోనే ఉన్నాం మేము నాగపట్నం పోవటానికి. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి 6 గంటల ప్రయాణం అన్నమాట. మనం నాగపట్నం పోవటానికి బస్సు ఎక్కాము. ఎవరి సీట్లో వాళ్ళని కూకున్నాము, ప్రయాణం అయితే చేస్తున్నాము. ఇక్కడ హోటల్ ఉంది చూడండి. మళ్ళా ఈ హోటల్ కాడ నైట్ 9-10 గంటలకి ఈ హోటల్ దగ్గర భోజనం చేయడానికి దిగి, ఇక్కడ మనం కోయంబేరు నుంచి వెళ్ళే కాడ మధ్యలో ఇక్కడ ఒక హోటల్ ఉన్నది. 9:30-10కి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే బస్సు ఆపుతారు. మేము తినేసి బస్సు ఎక్కాము. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా తినేసినాక మంచిగా నిద్రపోయాము. ఇప్పుడైతే మేము నాగపట్నానికి 3 గంటలకు వచ్చేసాం. ఇక్కడ చూసారా 3 గంటలకు వచ్చేసాం. 3 గంటలకు వచ్చినాక చర్చి రూములకి అక్కడ మనము ఆధార్ కార్డులు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డులు తీసుకెళ్ళి కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఒక రూమ్కి వచ్చి ఎంతమంది అయినా ఉండొచ్చు, 10 మంది అయినా ఉండొచ్చు, 9 మంది అయినా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ అక్కడ ఒక రూమ్కి వచ్చి 600. ఇంకా ఎదరు రూములు ఉండి, ఏసీ రూములు ఉండి, పక్కన ఉండి. కానీ మేమైతే చర్చి రూములు తీసుకున్నాము.
ఇక్కడ టీ తాగేసి టైం ఉందని చెప్పంటే వాళ్ళు 6 గంటలకి నాగపట్నంలో దిగి నాగపట్నం నుంచి యాలంగిరిని పోవటానికి మాకు ఇంకొక వేరే బస్సు ఎక్కాలి. బస్సుకి 15 రూపాయలు ఛార్జీ. మాకు 135 రూపాయలు అయినాయి 9 మందికి. ఇక్కడ మేము టీ తాగి మళ్ళీ బస్సు ఎక్కాము. ఆడికి మా మరిది హాయ్ చెబుతున్నాడు. మా మరిది మాత్రం వీడియోల్లో పడాలని చాలా ఉత్సాహంగా ఉంటాడు. మా మరిదిని చూసి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మేమైతే బస్సు అయితే కదులుతున్నది. మేమైతే యాలంగిరికి జర్నీలో ఉన్నాం. మేము ఇప్పుడు చూసారా వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడైతే యాలంగిరిలో దిగాము. కానీ మనకు నాగపట్నం నుంచి యాలంగిరిని రావడానికి 15-20 నిమిషాలు టైం పట్టిద్ది. మేమైతే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. కానీ అక్కడ రూములు ఇచ్చేది మాత్రం మనకి 6 గంటలకు ఇస్తారంట. మేము అప్పుడు దాకా వెయిట్ చేసాము. ఇదిగో ఇక్కడ సామాన్ తీసుకొని వెళ్ళి అందరు చాలా మంది అక్కడ కూకొని ఉండరు రూముల కోసం. ఇప్పుడైతే మేము రూములు బుకింగ్ చేసుకునే కాడికి వచ్చాము. అక్కడ మనము బుకింగ్ చేసుకుంటే వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడైతే వాళ్ళ రూములు ఖాళీ లేవు, వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. మా ఆధార్ కార్డులు అవి చూపియాలి కంపల్సరీగా. ఆధార్ కార్డులు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డులు తీసుకెళ్తే వాళ్ళు ఆధార్ నెంబర్ తీసుకుంటారు, మనీ మనకి ఇస్తారు. ఇది ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము ఇదిగో ఇక్కడ చేసుకోవాలి బుకింగ్ చేసుకునే కాడికి వచ్చేసాం. మా పిల్లలు అయితే పోయి కనుక్కున్నారు. మేము నడుస్తున్నాం దారిలో, మా వాళ్ళు అయితే ముందు పోయి కనుక్కున్నారు. ఆధార్ కార్డులు తీసుకెళ్ళి కనుక్కొని బుకింగ్ చేసుకొని వచ్చాము. వాళ్ళు పిలుస్తామని చెప్పని అన్నారు. ఇక మేమైతే కూకున్నాం. మా వాళ్ళు అయితే టీ తాగటానికి మొక్కలు కడుక్కొని అది అక్కడ పిలుస్తున్నారు చూడండి. వీళ్ళే అందరు చాలా మంది ఎట్లా కూకున్నారు రూముల కోసం. కొంతమందికి అయితే రూములు అయితే లేవు. అయితే ఎంత జనాలండి, అబ్బా ఇసుకేస్తే రాలరు అనుకోండి, అంతమంది ఉన్నారు అనుకోండి. చాలా జనం అయితే ఇక్కడ కూకున్నాం మేము. చూసారా బుకింగ్ ఇంకా అసలు తెల్లారకంటే ఇంకా జనాలు ఇంకా ఎక్కువ అవుతానే ఉన్నారు. ఇప్పుడు మాదైతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. తర్వాత ఎవరికైనా కానీ రూమ్ ఇవ్వాలంటే 6-10 నుంచి రూములు ఇస్తారు. ఇదిగో మాకు ఇక్కడ రూమ్ వచ్చేసింది. చూసారా ఇక్కడ వాళ్ళు సంతకం చేశారు. ఒక రోజుకి వచ్చి 600 రూమ్కి. వాళ్ళు 3 రోజులు పేమెంట్ తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మన చేత అయితే 1800 కట్టించుకున్నారండి. మనం ఒక రోజు ఉండగానే వాళ్ళు 1800 తీసుకున్నారు కదా మనకి. ఒక రోజుకి వచ్చి 600, మిగిలిన డబ్బులు మనకి ఇచ్చేస్తారన్నమాట. మనము 2 రోజులు ఉంటే 2 రోజులు డబ్బులు తీసుకుంటారు, మిగతా ఇచ్చేస్తారు. ఇక్కడ మాకైతే రూములు వచ్చేసినాయి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి రూములు. నీట్ గా కూడా ఉండయి, వాష్రూమ్ కానీ మంచిగా ఉండయి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.